పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. ఇక ప్రతి ఏటా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే న్యూ ఇయర్ వేడుకలపైన నోట్ల రద్దు ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది కనుల విందు చేసే కలర్ఫుల్ ఈవెంట్స్ ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. నోట్ల రద్దుతో ఈవెంట్లు ఎలా టేకప్ చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డారు ఈవెంట్ మేనేజర్స్. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పడనుంది. ప్రతి ఏడాది డిసెంబర్ నెల మొదలవగానే సిటీలోని ప్రధాన జంక్షన్స్ లో న్యూ ఇయర్ పార్టీ హోర్డింగ్స్ కనిపించేవి. కానీ పెద్ద నోట్ల రద్దుతో ఆ జోష్ కనిపించడం లేదు. సిటీలోని ప్రముఖ క్లబ్స్, రిసార్ట్స్ కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో ఈసారి న్యూ ఇయర్ జోష్ తగ్గుతుందని భావిస్తున్నారు. మామూలుగా సిటీలో కొత్త ఏడాది వేడుకలు అద్దిరిపోతాయి. 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుతారు నగర జనం. థీమ్లతో డిజైన్ చేసే స్టేజ్ షోలు, సినీ తారల లైవ్ పర్ఫార్మెన్స్లు, మోడల్స్ ఫ్యాషన్ షోలు ఉంటాయి. కొందరైతే నోట్ల రద్దు ఎఫెక్ట్ తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో జరుపుకోవడమే బెటర్ అంటున్నారు. Well, there is no plan for me to celebrate New Year's, or maybe with friends, but nothing out of the box. It's going to be very much quiet. But after all this demonetization, I don't think I can go out. I generally have a quiet evenings, especially for New Year's. I don't do much. I stay at home with family. ఈవెంట్ మేనేజర్లు కూడా ఈసారి సెలబ్రేషన్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు పెట్టి లాస్ అయ్యే కంటే కామ్ గా ఉండటమే బెటర్ అంటున్నారు. కొందరైతే రెగ్యులర్ కస్టమర్లను దృష్టిలో పెట్టుకుని 31st నైట్ పార్టీ లోగో లాంచింగ్స్ చేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి, అన్ని వయసుల వారికి, చిన్నలు, పెద్దలు, యవనస్తులు అందరికీ మరి సంతోషంగా ఈ యొక్క నూతన సంవత్సర గడియలు గడపడానికి మరి మీ కొరకు ఏర్పాటు చేయబడింది, సమర్పిస్తున్నారు స్పార్క్స్ 2017 ఎన్ కన్వెన్షన్ యందు. మరి అందరికీ మరి సంతోషంగా ఉండు విధానంగా మరి ఆటలు పాటలు, రూట్స్ బ్యాండ్. It's a completely out and out family event, and I'm sure because after Modi ji's demonetization not too many people are doing events this year in Hyderabad, so we are like the only ones who are doing such a event, an event of this caliber, such a huge event. So we've got a capacity of 6,000 people which can be comfortably accommodated. So it's definitely something that you should not miss. నోట్ల రద్దుతో లిక్విడ్ క్యాష్ తక్కువగా ఉండటంతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ప్రభావం పడనుంది. లాస్ట్ ఇయర్ సిటీలో దాదాపు 120 ఈవెంట్లు జరిగాయి. ప్రతి ఏటా ఈ ఈవెంట్ల సంఖ్య పెరుగుతున్నా ఈ ఇయర్ మాత్రం పూర్తిగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది.